హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ అను. ఈరోజు మనం కొబ్బరి పాలతో బియ్యం రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. మరి దీని తయారీ విధానం చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఉప్మా తయారీకి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి: తాలింపు కోసం ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాయమినపప్పు 1 టేబుల్ స్పూన్ మరియు జీలకర్ర 1 టేబుల్ స్పూన్. అలాగే ఉల్లిపాయ 1, 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ అల్లం, క్యారెట్ 1, కరివేపాకులు. వీటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మరియు 1/2 కప్పు పెసరపప్పును ముందుగా కడిగి అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకుందాం. అలాగే ఒక కొబ్బరికాయను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో నుండి కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ముందుగా తీసి ఉంచుకున్న తాలింపులను వేసుకుందాం. తాలింపులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు మరియు క్యారెట్ ముక్కలను వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న కొబ్బరి పాలను వేసుకుందాం. కొబ్బరి పాలు 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుని మరిగించుకుందాం. కొబ్బరిపాలు ఈ విధంగా మరుగుతుండగా ఇందులో బియ్యం రవ్వను వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపటికి కుక్కర్ మూత తీసుకొని వేడివేడి ఉప్మాని మీకు ఇష్టమైన పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో బియ్యం రవ్వ ఉప్మా తినడానికి తయారు. మరి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.